సరే ఇక్కడ తమిళనాడులో ఇప్పుడు మళ్ళీ స్టాలిన్కి ఎంతవరకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ప్రజలు? ఏఐడిఎంకే, బీజేపీ అండ్ కొత్త పార్టీ విజయ్ నూతనంగా పెట్టినటువంటి టీవీకే, వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఎస్ అంటే ఇప్పుడు తమిళనాడులో కూడా ఏప్రిల్లో 23వ తారీఖుని ఎలక్షన్ జరగబోతుంది. మొత్తం 234 సీట్లకి, అసెంబ్లీ సీట్లకి ఎలక్షన్ జరగబోతుంది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చూసుకుంటే ఇటు స్టాలిన్ డిఎంకేతో పాటు కాంగ్రెస్, సిపిఐఎం లాంటి పార్టీలు కొన్ని ఉండడం, ఇటువైపు అపోజిషన్లో ఎన్డీఏ అంటే బీజేపీ, ఏఐడిఎంకే సారథ్యంలో బీజేపీ ఇంకా పిఎంకే లాంటి పార్టీలు ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు మూడవ శక్తిగా అవతరించింది విజయ్. ఈ విజయ్ త్రిషా వర్గం ఏంటంటే ఈ టీవీకే పార్టీ. ఈ విధంగా 3 గ్రూపులు ఇప్పుడు పార్టీలో 234 సీట్లకి పోరాడుతున్నారు. ఇప్పుడు ప్రీ పోల్ ప్రకారం మనకు చూసినట్టయితే మళ్ళా డిఎంకే అంటే తమిళనాడు హిస్టరీలో ఎప్పుడూ కూడా ఒకే పార్టీ 2 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన సందర్భాలు లేవు. కేవలం జయలలిత మాత్రమే ఇలా ఒక్కసారి వచ్చింది కూడా. అది కూడా పెద్ద విచిత్రంగా చెప్పుకుంటారు, మిస్టరీగా. ఎందుకంటే తమిళనాడు ప్రజలు ఒక పార్టీ తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం వేరే దానికి ఇచ్చేస్తారు ఆల్టర్నేటివ్గా. కానీ ఇప్పుడు డిఎంకే అధినేత స్టాలిన్ మళ్ళా సీఎంఏ అయ్యే అవకాశాలు అనేది ఇక్కడ ప్రీ పోల్స్ బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకు ఇది జరుగుతుందంటే ఏఐడిఎంకే ఇప్పుడు జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకే పోరాడలేని పరిస్థితిలో ఇక్కడ ఒకటి ఉంది. దాంతోపాటు బీజేపీ ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బలం అనేది ఇంకా సరిపోతలే. అన్నామలై ఎంత పోరాడినప్పటికీ బీజేపీకి అంత కేడర్ అక్కడ లేదు. తమిళనాడులో బీజేపీకి వీక్నెస్ ఏంటంటే ఇది రిలీజియస్ పాలిటిక్స్ అనేది తమిళ పీపుల్కి వెళ్ళదు. ఇప్పుడు మధురై ఏంటి, చాలా టెంపుల్స్ దగ్గర విషయాలు తీసి ఎంత రిలీజియస్ దాన్ని చేద్దాం, మతతత్వాన్ని ప్రబోధిస్తామన్న అక్కడ పీపుల్ ఏంటంటే సౌత్ ఇండియాలో ఇప్పుడు కేరళ లాగా తమిళనాడులో కూడా ఈ బీజేపీ యొక్క మతతత్వ రాజకీయాలకు చాలా దూరంగా ఉండడం వల్ల బీజేపీ ఎత్తుగడలు అక్కడ కొనసాగలేదని తెలుస్తుంది. దీంతోపాటు కమలహాసనం మిగిలిన నేతలు కూడా దీనికి బీజేపీకి వ్యతిరేకంగా ఉండడం, తర్వాత డిఎంకే పాలన అద్భుతమైన పాలన అందించడం. తమిళనాడులో కూడా ఇటు గ్రోత్ రేట్, కరోనా నుంచి చూసిన గ్రోత్ రేట్ పరంగా చూసిన తమిళనాడు అనేది వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్ అనమాట, మహారాష్ట్ర లాగా. కాబట్టి తిరుగులేని ఆర్థిక శక్తి అది ఇండియాలోనే. కాబట్టి నిరుద్యోగం ఇవన్నీ అదుపులో ఉండడం, వ్యవసాయం అన్ని రంగాలు బాగుండడం వల్ల, ప్రజాకర్ష పథకాలు బాగుండడం వల్ల, అన్ని హామీలు నిర్వర్తించడం వల్ల డిఎంకే అనేది ముందు స్థాయిలో ఉందన్నమాట, అవినీతికి కూడా దూరంగా ఉండడం వల్ల. కాబట్టి బీజేపీ, ఏఐడిఎంకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టాలిన్ ఎదుర్కోలేని ఒక పరిస్థితులు అక్కడ ఉంది. తర్వాత బీజేపీ ఎన్ని రాజకీయాలు చేసినా అక్కడ కుదరలేదు. ఇక విజయ్ ఏంటంటే ఏఐడిఎంకే బీజేపీతో కలిసి ఉంటే ఇక్కడ వేరుగా ఉండను. కానీ విజయ్ ఏంటి, స్టాలిన్ సపోర్ట్గా వచ్చాడనే డౌట్ కూడా ఇక్కడ వస్తే, విజయ్ ఏంటంటే ప్రస్తుత ఎలక్షన్లో మాత్రం ఓట్ షేర్ పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి సీట్లు అయితే వచ్చే అవకాశం లేదు. ఈయన వెయిటింగ్ చేయాలి. వచ్చే ఎలక్షన్ వరకే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఉంటేనే ఆయన పార్టీకి సుస్థిరత ఉంటుందని ఆయన ఆలోచించాడు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అధికారం కాకుండా కేవలం రాజకీయాల్లో ఉండడానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. కాబట్టి ఇది స్టాలిన్కి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది బీజేపీ, ఏఐడిఎంకి వ్యతిరేకంగా పనిచేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ఓటు బ్యాంక్ని ఆయన చీల్చేయబోతున్నాడు. ముఖ్యంగా మైనారిటీస్లో ఈ సదరన్ తమిళనాడులో ఆయన చీల్చేయబోతున్నాడు. ఇది ఏఐడిఎంకే, బీజేపీ ఓట్ షేర్ని ఆయన చీల్చబోతున్నాడు. కాబట్టి తమిళనాడులో ఇప్పుడు ప్రీ పోల్స్ ప్రకారమే ఏ విధంగా చూసినా తమిళనాడులో మళ్ళీ స్టాలిన్కే పట్టం. కాబట్టి తమిళనాడు స్టీల్ను ఇప్పుడు 17వ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా తమిళనాడులో గెలిచే పార్టీ ఇటు కాంగ్రెస్, డిఎంకే అంటే ఇండియా గ్రూపే విజయం సాధించబోతుంది. స్టాలిన్ సీఎం అవబోతున్నారు అనేది మనకి ఏప్రిల్ 23 ఎలక్షన్ తర్వాత మనకి నిశ్చయం అయిపోతుందండి.